ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే జీవజల నది, అలాగే ఇశ్రాయేలు దేశం యొక్క సరిహద్దులు, వీటి గురించి మనం చూడవచ్చు. 5 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 6వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరల నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. ఈ 40వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, నరపుత్రుడా, నేను వాటిని నీకు చూపుటకై నీవెచ్చటికి తేబడితివి అని చెప్పారు. ఇప్పుడు 6వ వచనంలో నీవు చూచితివి కదా అని చెప్తున్నారు. కాబట్టి యెహెజ్కేలుకు వాటిని చూపించి ఆయన నడిపిస్తూ ఉన్నారు. శిష్యుడైన యోహాను గారితో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు చూచుచున్న వాటన్నిటినీ పుస్తకములో రాసి సంఘములకు పంపించు అని చెప్పారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. కాబట్టి ఇక్కడ యెహెజ్కేలుకు అన్ని చూపించి ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఇద్దరికి ఆయన తోడుకుని వచ్చారు. అప్పుడు నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడ్డాయి. 7వ వచనం మన భాగంలో, నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. ఈ నది ఇరుప్రక్కల ఉన్న చెట్లు దేవుని పిల్లలకు సూచనగా ఉన్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివితే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.
యెహోవా నాటిన చెట్లు అని వారికి పేరు పెట్టబడింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. దేవుడే వారికి, ఆ నమ్మిన వాడికి ఆశ్రయంగా ఉంటారు. వాడు ఎలా ఉంటాడంటే అప్పుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. కాలువల వారన దాని వేళ్ళు తన్నుతాయి. వెట్టగలిగిన దానికి భయం ఉండదు. దాని ఆకు పచ్చగా ఉంటుంది. ఒకవేళ ఒక సంవత్సరంలో వర్షం లేదనుకోండి, ఆ వర్షం లేని సంవత్సరంలో కూడా చింతనొందదు, కాపు కాయడం మానదు. అలాగే యెహోవాను నమ్ముకున్నవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35:1-2. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మెలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును అంట. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును అంట. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. ఇది మెస్సయా రాజ్యమును గూర్చి చెప్పబడింది. కాబట్టి ఆ రీతిగా ప్రజలు చెట్లతో పోల్చబడ్డారు. ఇంకా మన భాగంలోకి వస్తే 8వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆయన నాతో ఎట్లనను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. అరాబా సముద్రము అంటే ఉప్పు సముద్రం. ఈ నదిలో ఉన్న నీరు ఆ అరాబా సముద్రంలోనికి పడినప్పుడు, అది ఉప్పు సముద్రం కదా, ఉప్పు సముద్రంలోనికి పడినప్పుడు ఆ నీరు మారి మంచినీళ్ళు అవుతాయి అంటున్నాడు. ఆ సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. సముద్రము అనేది లోకానికి సూచనగా ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింప నేరదు. దాని జలమును బురదను మైలును పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు కదులుతున్న సముద్రము వంటి వారు. కాబట్టి సముద్రము లోకానికి సూచన. ప్రభువు రెండోసారి తిరిగి వచ్చినప్పుడు సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గుర్చిన జ్ఞానముతో నిండును అంటారు.
యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండు. కాబట్టి అరణ్యము ఫలభరితమైన భూమిగా, వృక్షవనముగా ఎంచబడుతుంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 14వ వచనం నుంచి. నగరి విడవబడును, జనసమూహములు గల పట్టణం విడవబడును. కొండయు కాపురులు గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండును. అప్పుడు న్యాయం అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగజేయను, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయస్థానములు ఎందును సుఖకరమైన నివాసములు ఎందును నివసించెదరు. ఇలాగ ప్రభు వచ్చినప్పుడు లోకములో చాలా మార్పు కలుగుద్ది. ఈనాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనేక మంది మార్చబడుతూ ఉన్నారు. ప్రభువు ఎవరో చూడాలని అనుకున్న జక్కయ్య, ప్రభు అంటారు, నేను నీతో నీ ఇంట ఉండవలసి ఉన్నదన్నప్పుడు సంతోషముగా దిగి జక్కయ్య తన ఇంటికి ప్రభువుని తీసుకుని వెళ్ళారు. ఆ జక్కయ్య హృదయం మార్పు చెందింది. అన్యాయముగా సంపాదించిన వాడు 4 అంతలు ఇచ్చివేస్తాను అంటున్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు. అన్యాయముగా సంపాదించిన వాడు ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 అంతలు మళ్ళీ తిరిగి ఇస్తాడని. కాబట్టి ఆనాటి నుండి కూడా నేటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపులు పరిశుద్ధులుగాను, నరకపాత్రులు పరలోక రాజ్య వారసులుగాను మార్చబడతా ఉన్నారు. పరలోక రాజ్య వారసులుగా మార్చబడుతున్నారు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను అని మనం చదువుతాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన సృష్టి. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే 8వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఎట్లనను, ఆ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళు అవుతాయి కనుక చేపలు బహు విస్తారములు అగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. నీళ్లు, ఆ నది ఉబికి పారేది, వడిగా పారేది. ఆ నది వచ్చు చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకుతాయి. ఆ నీళ్లు అచ్చటికి రావడం వల్ల ఆ నీళ్లు మంచినీళ్ళు అవుతాయి. ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ సమస్తము బ్రతుకుతాయి. ఉప్పు సముద్రము మృత సముద్రం అన్నమాట. దానిలో ఏ జీవి బ్రతకదు. ఈ నది ఎప్పుడైతే సముద్రంలో పడిందో
అక్కడ నీరు మారుతుంది, సమస్తము బ్రతుకుతూ ఉంది. అలాగే ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు అనే నది, జీవజలముల నది, పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా మనల్ని ప్రభు బ్రతికించాడు, రక్షించాడు. క్రీస్తు మన కొరకు మరణించి మరణమును నిరర్ధకము చేసి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన ఎఫెసీ పత్రికలు అదే అంటాడు. 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, మొదటి నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడు తన కరుణ చేత, తన ప్రేమ చేత, తన కృప చేత చచ్చి ఉన్న మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు, రక్షించారు. మనకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమున క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనం, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఆ రీతిగా దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను బ్రతికించి రక్షించుచున్నాడు. ఇంకా మన భాగంలోకి వస్తే 10వ వచనంలో, మరియు దాని వద్ద ఏనిగేది పట్టణం మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్టు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండు. చేపల పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. ఇది సేవా జీవితాన్ని సూచిస్తూ ఉంది. మెస్సియా రాజ్యంలో కూడా దివ్యమైన ఉపదేశాలు అందించబడతాయి. కాబట్టి ఈనాడు
ప్రభు అంటారు, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారలుగా చేస్తానన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలలు వేయట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వారు వెంబడించగా వారిని దేవుడు మనుషులను పట్టు జాలరులుగా చేశాడు. పేతురు ఒక్క ప్రసంగానికి 3,000 మందిని పట్టాడు. ఈనాడు మనం కూడా ఆయన అడుగుజాడల్లో చక్కగా నడిస్తే మనలను కూడా ఆశీర్వాదకరమైన సాధనాలుగా ఆయన చేస్తాడు. ఆత్మల సంపాదకులుగా మనల్ని చేస్తాడు. ఇక్కడ మనం చదివితే మన భాగంలో మహాసముద్రములో ఉన్నట్టు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా ఉండును. ఇక్కడ మధ్యధరా సముద్రం, అది దాన్ని మృత సముద్రము అంటారు. అందులో ఏ జీవరాశులు బ్రతకవు. ఇది మహాసముద్రముగా మార్చబడుట అనేది ఆశ్చర్యం. అలాగే ప్రభు వచ్చినప్పుడు చెడిపోయినటువంటి ఈ లోకము నీతి న్యాయాలతో ఉండేదిగా ప్రభు చేయబోతున్నాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనాలు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలను, గాలి వానకు చాటైన చోటు వలన ఉండు. ఎండిన చోట నీళ్ల కాలువల వలన, అలసట పుట్టించి దేశమున గొప్ప బండ నీడ వలన ఉండును. అంతేకాదు, నీతి న్యాయాలతో ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. అలాగే మనుషులలోనూ జీవరాశుల్లోనూ సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు. జననం మీదకి జనము ఖడ్గం ఎత్తగిందురు. యుద్ధము చేయ నేర్చుకున్నట్టు ఇక మానివేతురు. యాకోబు వంశస్థులారా, రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం అంటాడు. 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, 11వ అధ్యాయం 6వ వచనం, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను, చిరుతపిల్లి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడ కొదమసింహం పెంచబడిన కోడే కూడుకొనగా బాలుడు వాటిని తోలు. కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతమందు ఆయన రాజ్యములో క్రూర స్వభావం ఉండదు. ఈనాడు క్రీస్తులో ఉన్నవారు ఒకప్పుడు క్రూర స్వభావులుగా ఉన్నవారిని సాధువులుగా ఆయన మార్చారు. ఒకప్పుడు దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను అంటాడు పౌలు గారు. అతను మార్చబడి, హింసించబడినటువంటి అతను ఇప్పుడు మార్చబడి నిందించే వారిని దూషించేవాడుగా, హింసించబడిన వారిని హింసించేవారిని బ్రతిమాలుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి నాట నుండి నేటి వరకు అనేక మంది క్రీస్తులో సన్మార్గులుగా, దుర్మార్గులు సన్మార్గులుగా మార్చబడుతూ ఉన్నారు. ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం వాటిని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్.